ఎలక్షన్ అన్నట్టుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సూర్య ఎలాంటి క్యారెక్టర్ అయినా సులువుగా నటించేస్తాడు, పాత్రలో లీనమైపోతాడనే పేరు కూడా ఉంది. 2001లో సూర్య నుంచి తెరకెక్కిన నందా సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది. తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. గజని, కాక్క, సింగం, 7UAM మూవీలతో స్టార్ హీరోగా మరో మెట్టు ఎక్కాడు. ఈ రేంజ్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సూర్య ప్రస్తుతం విజయాలకు ఆమడ దూరంలో నిలిచిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు సరైన హిట్ పడి దాదాపు 13 ఏళ్ళు అవుతోంది. 2013లో వచ్చిన సింగం 2 సినిమా తర్వాత సూర్యకి ఒక్క హిట్ కూడా పడలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కొంగువ కూడా అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే వెండి తెరపై ఫెయిల్ అయిన సూర్య ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ఆకాశమే హద్దురా, జై భీమ్ లాంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే వెండి తెరపై మాత్రం తన రేంజ్ కు తగ్గ రిజల్ట్ ను అందుకోలేకపోతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన నటించిన రెట్రో సినిమా అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది. అలా ఇప్పటికే 13 ఏళ్లుగా సూర్య హిట్ లేక సతమతమైపోతున్నాడు. ఈ విషయంలో సూర్య అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నా, మరోపక్క సూర్య తన నెక్స్ట్ సినిమాలతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని, మరోసారి పూర్వ వైభవం వచ్చేస్తుందంటూ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు.